తనుజ గారు గేమ్ ఆడి గెలుస్తారంటారా? టికెట్ ఫినాలే టికెట్ అసలు గెలుచుకుంటారా? తనుజనా అన్న విన్ అవుతుండే మళ్ళీ టికెట్ దాకా మాట్లాడుతున్నావు ఏందన్నా? లేదండి, తర్వాత ఓటింగ్ ప్రకారం ఉండదు. ఆ, నెక్స్ట్ ఓటింగ్ ప్రకారం ఉండదు. టికెట్ ఫినాలే ఖచ్చితంగా గేమ్స్ ఆడి గెలవాలి. ఆ, ఆ తనకన్నా స్ట్రాంగ్ ఉన్నారు కదా అందరూ, మరి గెలుస్తుందంటారా? కంపల్సరీ చెప్తున్నా కన్నా పవన్ కళ్యాణ్ ఎట్లయితే ఈ 2 వీక్స్ నుంచి ఎంచుకుంటున్నాడో తనుజకు కూడా ఈ 2 వీక్స్ మామూలుగా ఉండదు. చెప్తున్నాగా అక్క తనుజక్క నీ విన్ కోసం ఒక బ్యాటరీ రెడీ అయిపోతున్నా చెప్తున్నా ఫ్యాన్స్ కి. కంపల్సరీ తనుజ విన్నర్ గేమ్ ఆడుతుంది అబ్బాయి. ఇన్ని రోజులు ఏడ్చింది ఏడ్చింది అంటున్నారు కదా, ఇప్పుడు ఆడి ఆడి చూపిస్తూ చెప్తున్నాగా. ఎవడైతే తనుజ ఏడుస్తుంది దేనికి పనికిరాదని చెప్పి అన్నాడో కళ్ళు గుడ్లు ఎర్రబెట్టుకుని మరి చూడండి బిగ్ బాస్ లో. అంటే తనుజ 2 వీక్స్ లో పుంజుకోవాలంటే ఇంత ముందు గేమ్ ఆడలేదా అమ్మాయి? ఆ? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదన్నా, ఇప్పుడు ఓటింగ్ ఉండదు గేమ్స్ ఆడాలని చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఆడుతుంది చూడండి. అంటున్నారు కదా చాలా మంది ఏడుస్తుంది పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు, హిమాలయ ఫస్ట్ నుంచి ఆడుతున్నాడు, మంచి కామెడీ చేస్తున్నాడు, ఆడుతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా. తనుజక్కను కూడా చూడండి, చూడితే కదా ఏదైనా ఒక విషయం చెప్పిన మనిషి విజయం మనం సాధించడానికి ఒక్క క్షణం చాలు. జనాలు ఏ స్థితిలో ఎట్లా మారిపోతారో ఎవరికి తెలియదు. ఓకేనా, కంపల్సరీ తనుజ విన్నర్ రాసి పెట్టుకుంటారు బాయ్. అయితే తనుజ దివ్య మీద చాలా అసూయ పడుతుంది, కోప్పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు దివ్య వెళ్ళిపోయింది, సో తనుజ నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతుంది? ఒక విషయం చెప్పనా, మా తనుజని ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయిలు ఆంటీలు ఎవరైనా సరే తనుజ మీద టార్గెట్ చేస్తే వాడు నెక్స్ట్ వీక్ ఉన్నారు అబ్బాయి. ఇప్పటికి 3 అయిపోయారు. మా తనుజని ఎవరైతే టార్గెట్ చేస్తారో 3 బయటకు వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో ఎవరైతే గొడవ పడతారో కంపల్సరీ నెక్స్ట్ వీక్ సంజన గారు బయటకు వచ్చారు. ఆల్మోస్ట్ సంజన గారు కానీ బర్నీ గారు కానీ ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ మీద ఇద్దరు వచ్చేస్తారు అబ్బా పక్క. అంటే తనుజ ఐరన్ లెక్క, ఆ? తనుజ ఐరన్ లెక్క ఐరన్ కాదు, ఆడ పులి టైగర్ టైగర్ వచ్చింది అంతే.